వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీ టీంలు సోషల్ మీడియాలో ఇష్టానుసారం చెలరేగిపోయాయి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లతో పాటుగా వారి కుటుంబ సభ్యులపై దారుణమైన పోస్టులు, అడ్డగోలు కామెంట్స్ పెట్టాయి. ఇప్పటికీ పాత పద్ధతిలో బూతులతో చెలరేగిపోతున్నారు వైసీపీ సానుభూతి పరులు. పవన్ కుమార్తెలను, హోమ్ మినిస్టర్ అనితను కూడా టార్గెట్ చేస్తున్నారు. కేబినెట్ భేటీలో దానిపై మంత్రివర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే అలాంటి వారి అరెస్టుల పర్వం షురూ అయినా కొందరు పోలీసుల వారికి సహకరించడంపై కేబినెట్ అసంతృప్తి వెళ్లగక్కింది. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మరి అలాంటి వారి విషయంలో చట్టం ఇప్పటికైనా తన పని తాను చేసుకుపోతుందా? ప్రభుత్వంలోని ముఖ్య నాయకులను, వారి ఇంట్లో ఆడపిల్లలను, మహిళలను కించపరిచేలా వైసీపీ నాయకులు, మద్దతుదారులు సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్న తీరుపై మంత్రివర్గం మండిపడింది. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసు అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు ఈ అంశంపై గట్టిగా స్పందించారు. కొందరు ఎస్పీలు, డీఎస్పీలు మంత్రుల మాటలను బేఖాతరు చేస్తున్నారని కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. నెలలో మొత్తం పోలీసు వ్యవస్థను గాడిలో పెడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కుటుంబాలు, హోంమంత్రి అనిత ఇలా అందరూ వైసీపీ సోషల్ మీడియా బాధితులే. ఇక ఇటీవల కొన్ని ఘటనల్లో మహిళలు, బాలికలపై అత్యాచారం జరిగిందంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందిన టీం ఫేక్ పోస్టులు పెట్టినా పోలీసులు వెంటనే బాధ్యులపై చర్యలు చేపట్టకపోవడంపై మంత్రివర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ క్రమంలో నెల రోజుల్లో పోలీసు వ్యవస్థ మొత్తాన్ని గాడిలో పెడతామని చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే అరెస్టైన వైసీపీ వారి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వారు గత ప్రభుత్వం పట్ల ఇంకా వీర విధేయత ప్రదర్శిస్తున్నారని స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి కుటుంబీకులపై అసభ్య దూషణలతో పెట్టరేగిపోయిన కేసులో అరెస్టైన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ను మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన ఎస్కాట్ పోలీసులు అతనికి రాచమర్యాదలు చేశారు. విలాసవంతమైన రెస్టారెంట్లో దర్జాగా విందు భోజనం పెట్టారు. సదరు వీడియోలు వైరల్ అవ్వడంతో స్పందించిన డీజీపీ 7 పోలీసులను సస్పెండ్ చేశారు. అనిల్ పై తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో నమోదైన 2 కేసులకు సంబంధించి పోలీసులు అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. రిటర్న్లో అతనికి ఎస్కాట్గా వెళ్లిన 7 పోలీసుల టీం గన్నవరం సమీపంలోని ఓ రెస్టారెంట్ వద్ద వాహనాన్ని ఆపి అనిల్ను అత్యంత గౌరవంగా లోపలికి తీసుకువెళ్లారు. బిర్యానీలు, చికెన్, మటన్లతో భోజనం పెట్టించారు. అతనితో కలిసి సరదాగా విందు ఆరగించారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నిందితుడు అనిల్ బిల్లు పే చేశారు. నిబంధనల ప్రకారం ఖైదీని వాహనంలో ఉంచి ఆహారం అందివ్వాలి. అయితే వారు అనిల్కు రాచమర్యాదలు చేశారు. ఈ దృశ్యాల్ని తమ సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్న వారిని బెదిరించి డిలీట్ చేయించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో డీజీపీ ద్వారకా తిరుమలరావు తీవ్రంగా పరిగణించారు. అరగంట వ్యవధిలో సంబంధిత పోలీసులందరినీ సస్పెండ్ చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో మరో కరడుగట్టిన కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి. పులివెందులకు చెందిన అతను కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో ప్రతిపక్షాలపై అసభ్యకర పోస్టులు పెట్టినట్లు రవీందర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నట్లు టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. రవీందర్ రెడ్డి సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనితపై పలు సందర్భాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. పీసీసీ
పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె వైఎస్ సునీతలతో పాటు ఆఖరికి విజయమ్మను కూడా రవీంద్రారెడ్డి వదల్లేదు. ఏకంగా ఆ పోస్టులు అవసరమైతే సునీతను కూడా లేపేయండని పేర్కొన్నాడు. జగన్ తల్లి విజయమ్మ పైన పోస్టులు పెట్టడం సంచలనం రేపింది. ఆ క్రమంలో వైఎస్ షర్మిల, సునీతలు మనస్తాపంతో వర్రా రవీందర్రెడ్డిపై అప్పట్లో హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పులివెందుల, మంగళగిరి, హైదరాబాదుల్లో అతనిపై దాదాపు 30 కేసులు నమోదయ్యాయి. అలాంటి వర్రా రవీందర్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న కడప చిన్నచౌక్ పోలీసులు సిఐ తేజమూర్తి ఆధ్వర్యంలో కడప తీసుకొచ్చారు. అతనికి 41A నోటీసులు ఇచ్చిన సిఐ తేజమూర్తి రాజంపేట పోలీసులు అరెస్ట్ చేయడానికి రాగానే వ్యూహాత్మకంగా తప్పించారు. దానిపై విచారించిన కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్ కి రవీంద్రారెడ్డి పారిపోయిన విజువల్స్ సీసీ కెమెరాలలో లభ్యమయ్యాయి. దాంతో సిఐ తేజమూర్తితో పాటు 7 పోలీసులను సస్పెండ్ చేశారు. గత 5 ఏళ్లలో తేజమూర్తి వైసీపీ నాయకుడిలా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. పోలీసుల వైఖరిపై మంత్రివర్గం తీవ్ర అసహనం వ్యక్తం చేసిన రోజే ఇలాంటి ఉదంతాలు వెలుగు చూడడం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వంలో వైసీపీ పెద్దలకు వత్తాసు పలికిన కొందరు అధికారులు ఇప్పటికీ కీలక పోస్టుల్లో కొనసాగుతున్నారని కేబినెట్ భేటీలో మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వైసీపీ నాయకుల అరాచకాలపై ఫోన్ చేసి చెప్పినా కొందరు ఎస్పీలు స్పందించడం లేదని, కింది స్థాయి వారిపై నెపాన్ని నెట్టేసి తప్పించుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు నిరసన వ్యక్తం చేసిన కార్యకర్తలపై దుర్మార్గంగా లాఠీ చార్జీ చేసిన పోలీసు అధికారి ఇప్పుడు మంచి పోస్టులో ఉన్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ కేబినెట్ మీటింగ్లో ప్రస్తావించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరి నెల రోజుల్లో పోలీసు వ్యవస్థను గాడిలో పెడతానంటున్న ముఖ్యమంత్రి ప్రక్షాళన చర్యలు ఎలా ఉంటాయో చూడాలి.